ఈ రోజుల్లో ఇంటింటా ఎల్పీజీ గ్యాస్ వినియోగం బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో 33 కోట్ల కుటుంబాలు ఎల్పీజీ సిలిండర్లను వాడుతున్నాయి. అయితే మనం వాడే ఈ వంట గ్యాస్లో మెజారిటీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనేది మాత్రం మనలో చాలా మందికి తెలియదు. మనం వాడే ప్రతి 3 సిలిండర్లలో రెండింటిలో ఉండే గ్యాస్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతోంది. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతానికి ముగిసినప్పటికీ సమీప భవిష్యత్తులో గ్యాస్ ధర పెరగటమే గాక దాని కొరత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్లో ఈ అంశంపై మరింత చర్చ జరుగుతోంది. మన దేశంలో మొత్తం ఎల్పీజీ ట్యాంకేజ్ సామర్థ్యం దాదాపు 1189.7 టీఎంటీ. ఒకసారి ఈ మొత్తం మనం నిల్వ చేసుకుంటే దాదాపు 15 రోజుల పాటు వంట గ్యాస్ అవసరాలు తీరినట్లే. ఉన్న గ్యాస్ ను ఒకవైపు మనం వాడుకుంటుంటే విదేశాల నుంచి దిగుమతి అయిన గ్యాస్ ను నిల్వ చేస్తూ మన మార్కెట్ డిమాండ్ ను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికి యుద్ధం ఆగినా వెంటనే మనకు సరఫరా చేసే దేశాలు పెద్ద మొత్తంలో గ్యాస్ సరఫరా చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో మన దేశీయ మార్కెట్లో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల గ్యాస్ ధరలు పెరిగినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అమెరికా, యూరప్, మలేషియా లేదా ఆఫ్రికా దేశాల నుంచి ఎల్పీజీ గ్యాస్ తీసుకురావచ్చని, కానీ అందుకు ఎక్కువ సమయం పడుతుందని వారు చెబుతున్నారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా గ్యాస్ దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. ప్రభుత్వం 2 వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, ప్రస్తుతానికి యుద్ధం ఆగినందున వీలైనంత త్వరగా గ్యాస్ నిల్వలను భర్తీ చేసుకుంటామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.